తిరుపతి చంద్రగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్లె పల్లెలో మోహిత్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆహ్వానిస్తున్నారు. గత ఎన్నికల హామీలని అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని గాంధీపురం, మల్లంగుంట పంచాయతీలలో కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ రెండు పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మోహిత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఇక వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్న మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి సంజన ఫేస్ టు ఫేస్. శివరెడ్డి మోహిత్ రెడ్డి గారు సో ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రజల మధ్యలోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసెంట్ గా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినప్పుడు కొన్ని ఇష్యూ జరిగింది. సో ఆయన మాటలోనే అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రీసెంట్ గా నామినేషన్ వేశారు. సో నామినేషన్ నేపథ్యంలో ఒక ఇష్యూ జరిగింది. దీనికి సంబంధించి రకరకాల కథనాలు బయటకు వచ్చాయి. సో వాస్తవం ఏంటనేది మీరు ప్రజలకు చెప్తారు. నామినేషన్ దినం నామినేషన్ రోజు ఒక పండగ లాంటి రోజు. అలాంటి రోజు ఒకేసారి మేము 25వ తేదీ మేము ఒకే నామినేషన్ వేద్దామని చెప్పి ముందంతా వేయకుండా చివరి రోజు మేము అప్లై చేసుకోవడం జరిగింది. టీడీపీ నాయకులు అయితే 18 ఒక నామినేషన్ వేశారు, 21 నామినేషన్ వేశారు. మేము 25 నామినేషన్ చేస్తామని తెలిసి మళ్ళీ వాళ్ళు 25వ తేదీ నామినేషన్కి అప్లై చేసుకున్నారు. ఫస్ట్ మాకు చంద్రగిరి టౌన్ క్లాక్ లో ఇవ్వడం జరిగింది. టౌన్ క్లాక్ లో 40,000 మంది పైగా జనాలు వచ్చి ఆ నామినేషన్ కి ఒక దిగ్విజయం చేసిన దానివల్ల వాళ్ళకి కనీసం అంటే 5-6 వేల జనాలు రాలేదు. అక్కడ చివరికి వచ్చేసరికి వాళ్ళు నేరుగా అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ కి నామినేషన్ బయలుదేరినారు కాబట్టి ఒక 500 మంది మిగిలిపోయారు వాళ్ళకి. అదే చంద్రగిరి టౌన్ క్లాక్ దగ్గర 40,000 మంది జనాల్ని ప్రజలందరూ చూడడం జరిగింది. ఈ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏ రోజు మేము నామినేషన్ రావడం వచ్చామో ఆ రోజు మేము అందరినీ జనాలందరినీ కూడా చంద్రగిరి టౌన్ క్లాక్ అక్కడే ఉండమని చెప్పి ఒక 4 కార్లలో మా ఫ్యామిలీ వరకు మా నాన్నమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, ఒక 2-3 ఫ్యామిలీ వరకు మేము అక్కడి నుంచి నేరుగా నామినేషన్ గారు రావడం జరిగింది. వాళ్ళు మాత్రం ఒక ర్యాలీగా డైరెక్ట్ గా రావడం జరిగింది కాబట్టి ఒక 500 మంది జనాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు లోపలికప్పుడే మేము వెళ్ళిన తర్వాత బయట వాళ్ళందరూ కూడా రచ్చ చేయడం, గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. మా కార్యకర్తలు గట్టిగా 10 మంది కలిగారు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా చంద్రగిరి టౌన్ క్లాక్ దగ్గర ఆపిచ్చేసాము. అదే 100 మీటర్లు బాడీ గేట్లు ఈ పక్క ఆ పక్క ఉన్నాయి. 100 మీటర్లు గాడి ఇంకొక 10 మంది ఉన్నా వాళ్ళు బాడీ గేట్లు అవతల ఉన్నారు. టీడీపీ నాయకులు కొంతమంది ఆ బాడీ గేట్లు చివరిలో నాన్నగారు బయటకు వచ్చే సమయంలో వాళ్ళు చూసి ఆ బాడీ గేట్ను ధ్వంసం చేసి పోలీసులను దాడి చేసి మరి వచ్చి అక్కడ నాన్నగారి కారు మీద రాళ్లతో, కట్టులతో, అదేవిధంగా బాటిల్తో ఇసేయడం జరిగింది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో నామినేషన్ అట్లా ఫెయిల్ అయిందని ఒక బాధతో, ఒక భయంతో, ఏమవుతుందని భయంతో ఈ విధంగా దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులు చేయాలని ఒక ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు, చంద్రగిరి ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతతను కోరుకున్న ప్రజలు. చిత్తూరు రాజకీయం ఇక్కడ చేయాలంటే తప్పకుండా ఇది పనికిరాదు. ఎందుకంటే చిత్తూరులో మీరు చేసిన రౌడీజం మన పనికొచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రజలందరూ ఒక ప్రశాంతత కోరుకుంటారు. మేమే నిజంగా ఇలాంటివి చేయాలనుకుంటే గత 5 ఏళ్ళు 6 పోలీస్ స్టేషన్ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో పుల్లూరు నాని గారి మీద ఒక కేసుగా నమోదు కాలేదు. మేమే కక్ష పోయి ఉండాలంటే ఎవరో ప్రశాంతంగా మీరు తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. రాజకీయంలో చేద్దాం. నాన్నగారు మాట చెప్తా ఉంటారు, రాజకీయం 2-3 రోజులు చేయాలి లక్ష్యం ఉందని. మీరు ఈ విధంగా భయభ్రాంతులు చేసి ప్రజలను ఏదో చేయాలంటే లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీతో ప్రజలు ఈసారి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా మీరు తప్పు చేస్తే ఇంకైనా ప్రజలు వెళ్ళి ఓట్లు అడగన కానీ విధంగా చేయొద్దని వాళ్ళకి తెలియజేస్తుంది. బేసిక్ గా మీకు వచ్చిన జనార్దన్ కావచ్చు, ఫుల్ క్రౌడ్ ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ సభ పెట్టినా కూడా ఎక్కడ చూసినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓర్వలేక ఇలా చేశారని కూడా అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే ఈ స్థాయిలో ప్రజలు వచ్చినప్పుడు 40,000 మంది ప్రజలు చూసినప్పుడు అక్కడ గిట్టంగా 5-6 మంది లేనప్పుడు ఆ విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఆ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళకి వచ్చే ఆలోచనలు వాళ్ళకు ఉన్నవి ఈ విధంగా ఉంటాయని నేనే భావిస్తాను. ఎందుకంటే మేము 10 మంది లేము అక్కడ, వాళ్ళు 4,000 మంది అక్కడ ర్యాలీగా వచ్చే 4,000 మంది స్టార్ట్ అయ్యి 4,000 మొత్తం వరకు వచ్చేసరికి వచ్చినప్పుడు ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం లేదు. రెచ్చగొట్టి మా కార్యకర్తలు 10 మంది దాడి చేయడం నిజంగా చాలా బాధాకరం. ప్రజలు, చంద్రగిరి ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఇలాంటి రౌడీ రాజకీయాలు ఎంకరేజ్ చేయరు. తప్పకుండా దానికి తగిన గుణపాఠం మే 13 చెప్పాలని పరంగా భావిస్తున్నాను. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో కూడా మీరు సక్సెస్ఫుల్ గా నామినేషన్ వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సగం విజయం అక్కడే గెలిచిపోయింది. సో జనం చూసుకున్నా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా మళ్ళీ అగైన్ వైసీపీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడ జిల్లాలో చూసుకున్నా కూడా మళ్ళీ వేవ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీకు సగం సక్సెస్ ఇక్కడే కనిపిస్తోంది. ఇప్పుడు కామెంట్ ఏంటి? తప్పకుండా ప్రజలందరూ కూడా మా మీద బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం పెట్టుకో ఉన్నారు. 5 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం వ్యక్తిగతంగా 5 ప్రజలతో చూసి
మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకైతే బలమైన విశ్వాసం ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ శాతం ఈసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, అంతే బాధ్యత భయభక్తులతో నేను పనిచేస్తానని ప్రజలకు ఆశిస్తున్నాను.